రాజమండ్రి కల్తీ పాల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో అన్ని జిల్లాలో పాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు విక్రయ కేంద్రాల్లోనూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో మిల్క్కు సంబంధించి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తితో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి కల్తీ పాల దుర్ఘటనతో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను ఫుడ్ ఇన్స్పెక్టర్లను తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనికి సంబంధించి విశాఖకు సంబంధించినటువంటి కళ్యాణ్ చక్రవర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్, ఈరోజు మీరు చేసినటువంటి రైడ్స్ పర్టికులర్గా రాజమండ్రిలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఏమైనా శాంపిల్స్లో ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? ఏంటి పరిస్థితి? ఈ టాస్క్ అనేది మొత్తం స్టేట్ వైడ్గా జరుగుతుంది. ఇది మొత్తం ఒక 1 వీక్ దాకా టార్గెట్ వచ్చి ఒక 500 శాంపిల్స్ ఇచ్చారు మా కమిషనర్ గారు. ఈ 500 శాంపిల్స్ అయ్యేదాకా ఒక్కో ఎఫ్ఎస్ఓకి 12 శాంపిల్స్, అంటే అందులో ఒక 5 ఒక 6 యాడ్ శాంపిల్స్ చేస్తారు, 6 సర్విలెన్స్ శాంపిల్స్. యాడ్ శాంపిల్స్ అనగానే మనకు దాని మీద ఏదన్నా తేడా వస్తే చర్య తీసుకుంటూ ఉంటుంది. అదే సర్విలెన్స్ అయితే మనం ఎటువంటి యాక్షన్ దాని మీద ఉండదన్నమాట. అట్లా అంటే క్వాలిటీ రెండు చూస్తాకి డిఫరెంట్గా తీయమని చెప్పి. అంటే పర్టికులర్గా మీ రైడింగ్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ విక్రయించే వాళ్ళు, సేల్ చేసే వాళ్ళ మీద, లేదంటే ఈ డైరీస్ మీద కూడా స్టార్ట్ చేశారా ఏంటి? అంటే మెయిన్గా మాకు మా అథారిటీస్ చెప్పింది ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేట్ ఆన్ లూజ్ మిల్క్. ఎక్కడైతే లూజ్ మిల్క్ అమ్ముతున్నారో ఆ లూజ్ మిల్క్ ఇంటీరియర్ ఏరియాలో ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ లూజ్ మిల్క్ అనేది చేస్తే మనకి ఎలాగో బ్రాండెడ్ మిల్క్ దగ్గర వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. అంటే పేర్లు మనకి అప్రస్తుతం, కానీ బ్రాండెడ్ మిల్క్ ఏదైనా కానీ దే విల్ టేక్ ఆల్ ద మెజర్స్ యాజ్ పర్ ద యాక్ట్. అంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఏదన్నా మిస్లీడ్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా వాళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. ఎక్కడైతే మనకి పాలు ఎక్కువైతే ఎక్కడ అవుతుంది అంటే కల్తీ, ఎక్కడైతే లూజ్ మిల్క్ అమ్ముతారో ఆ లూజ్ మిల్క్ దగ్గర అవుతుంది. అందువల్ల ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమన్నారు. ఇప్పుడు జనరల్గా ఈ మిల్క్ కల్తీ అనేది అసలు ఎలా ఉంటుంది సార్? ఎలా చేస్తూ ఉంటారు అనుకుంటారు మీరు? మిల్క్ కల్తీ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి ఏంటంటే వాడు ఉన్న మిల్క్కి డబల్లో లేకపోతే 3/4 యాడ్ చేసేస్తారంటే, అంటే వాడి దగ్గర ఒక 8 లీటర్లు ఉంటే ఒక 3 లీటర్లు 4 లీటర్లు ఆర్టిఫిషియల్ మిల్క్ అనేది ఈ మధ్యన కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ అనేది కల్లా స్టార్చ్, తర్వాత డిటర్జెంట్, యూరియా, స్కిమ్ పౌడర్ ఇవన్నీ కలిపేసి ఆర్టిఫిషియల్ మిక్స్ చేస్తున్నాడు. ఈ 2 కలిపి మిక్స్ చేస్తున్నాడు. అంటే ఒక 3 లీటర్స్, అవి ఒక 5 లీటర్స్, అంటే 8 లీటర్స్. అతనికి వచ్చే లాభానికి 8 లీటర్స్కి వచ్చేది ఎంత వస్తుంది, ప్రాఫిట్ అంత వస్తుందన్నమాట. సార్, ఎక్కువగా ఈ మిల్క్ కల్తీ అనేది డైరీలు మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఏరియాలోనే అక్కడే మీరు డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మన విలేజెస్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే పాలు సేకరించే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో విలేజెస్లో ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడే రైడ్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? అంటే అక్కడే ఉంటుందండి. అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మన వచ్చినాయో దొడ్లా డైరీ ఉందనుకోండి, దొడ్లా డైరీ దే ఆర్ యూజింగ్ ద సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్. అంటే నేను ఈస్ట్ గోదావరిలో వర్క్ చేసినప్పుడు చూశాను. అంటే లారీ లోపలికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ మిల్క్ లాస్ట్ డ్రాప్ ఆఫ్ మిల్క్ వరకు దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ అన్నమాట. అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకునే దొడ్లా డైరీ వాళ్ళు. అంటే అలాగే డైరీస్ అనేసి ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఫాలోయింగ్ ది నామ్స్. ఎందుకంటే అలా నామ్స్ ఫాలో అయిపోతే ఏదైనా తేడా వచ్చిందంటే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అన్నీ పోతాయి. అందుకంటే వాళ్ళు అయితే నామ్స్ ఫాలో అవుతున్నారు. 100% అనేది నేను ఇన్సూరెన్స్ ఇవ్వలేను, కానీ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ వాట్ ది యాక్ట్. ఎక్కడైతే ప్రైవేట్ మిల్క్ ఉంటుందో ఆ ప్రైవేట్ మిల్క్, లూజ్ మిల్క్ అమ్మే వాళ్ళ దగ్గర మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. పర్టికులర్గా మన వైజాగ్ సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే టెస్టింగ్ ల్యాబ్ ఉందో అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇంతవరకు దాన్ని అతిగతి అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికో బయటికి ఈ శాంపిల్స్ అని కలెక్ట్ చేసి పైకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే ల్యాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. నిన్న మాకు ఒక టెలికాన్ఫరెన్స్లో మా కమిషనర్ గారు కూడా వీల్స్ ఆన్ వెహికల్ ఒక ల్యాబ్, మొబైల్ ల్యాబ్ ఒకటి ఇచ్చారు. మనకోటి తిరుపతి ఒకటి, తర్వాత కాకినాడ, విజయవాడ ఒక 4 ల్యాబ్స్ ఇచ్చారు. అవి కూడా 1 or 2 డేస్లో ఆయన ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. అవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకంటే ఆ ల్యాబ్లో ఏంటంటే మనకి ఏదన్నా వస్తువు అని ఆయిల్, మిల్క్ లైక్ దట్ ఏదైనా ఉందంటే అక్కడే అందులోనే ల్యాబ్ ఉంటుంది కనుక అక్కడే చూస్తారు. చూసేసి అక్కడే రిపోర్ట్ ఇచ్చేస్తారు. అందులో ఒక అనలిస్ట్ ఉంటాడు, క్వాలిఫైడ్ అనలిస్ట్ ఉంటాడు, టెక్నీషియన్ ఉంటాడు, డ్రైవరు. ఈ ల్యాబ్ వల్ల ఏంటంటే మనకి అక్కడే రిపోర్ట్ వచ్చేస్తుంది. ప్రజల్లోనే ఒక
ఒక నమ్మక భావం అనేది ఉంటుంది కనుక చేయమన్నారు. ప్రస్తుతానికి దానికి ఇంకా రిక్రూట్మెంట్ 1 or 2 డేస్లో అయిపోద్ది. ఆల్రెడీ మేము ప్రపోజల్స్ పంపాము. అది రాగానే దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎక్కడైతే పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో, అదే మిల్క్ డైరీస్ ఉన్నాయి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పి ఖచ్చితంగా త్వరలోనే విశాఖపట్నం ల్యాబ్కి సంబంధించి కూడా 1 or 2 డేస్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడాను మొబైల్ దీనితోటి మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ను కూడా మొబైల్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా తిరుపతి కానీ, ఇటు విజయవాడ కానీ, ఇటు వైజాగ్ కానీ అన్ని చోట్ల కూడా ఇమ్మీడియట్లీగా ఏదైతే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళకు కూడా ఒక ఎష్యూరెన్స్ అనేది కలుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఈ మొబైల్ పరీక్షలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్ 5.